వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దివంగత నేత, ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టొద్దంటూ తెలంగాణలో కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా ఆయన అభిమానులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు సైతము వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులను, ఆయన విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది, అంటే ఆయన అభిమానులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు మొత్తము గళం విప్పారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ భువనేశ్వర్ ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి ప్రసాద్ గారు, అసలు అంటే తెలంగాణలో ఆయన విగ్రహం పెట్టొద్దని కొంతమంది మాత్రమే వ్యతిరేకించడం, అదేవిధంగా నిన్న శుభలేఖ సుధాకరు, అంటే బాలుగారి బావమర్ది శుభలేఖ సుధాకర్ గారికి పోతే ఆయన అడ్డుకోవడం, దోయడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నెల్లూరు సాహితీ కేంద్రంగా ఒక గాన గంధర్వుడుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయ స్థానం ఏర్పరచుకున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి హద్దులు ఏర్పరచడం అనేటువంటిది శోచనీయమైనటువంటి విషయం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు చిత్ర చరిత్రలో సినీ ఇండస్ట్రీకి తన గానము ద్వారా, అది తెలంగాణనా, ఆంధ్రప్రదేశా, లేకుంటే మహారాష్ట్రనా, ఇంకొక తమిళనాడా, కేరళనా, లేదా కర్ణాటక అనేటువంటి భేదాలు లేకుండా ఎక్కడ తెలుగువాడున్నా ఆ తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాన్ని అభివృద్ధి చేసే విధంగా, తన గానాన్ని వినిపించే విధంగా ఒక చిరస్మరణీయ పూజ్యుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో విరాజిల్లినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఒక సంకుచిత భావధోరణితో తెలంగాణలో కొంతమంది, అందరూ కాదు, ఒక సంకుచిత మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు వ్యతిరేకించడం అనేటువంటిది దురదృష్టకరం. వాళ్ళు ఈరోజు అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఏ తెలుగువాడున్నా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాట వింటే, పేరు చెప్తే వ్యతిరేకించేటువంటి వాడు ఎవడూ ఉండడు. ఈ విధంగా వ్యతిరేకించినటువంటి సంకుచిత భావం కలిగినటువంటి వాళ్ళు నిజంగా మూర్ఖులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి ప్రసాద్ గారు, ఇప్పుడు ఈయన ప్రపంచంలో, అంటే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ తదితర ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ పోయి పాడుతా తీయగా ఇలాంటివి చేశారు. ఆ దేశాల్లో కూడా ఎంతో ఆరాధిస్తారు, ఒక దైవంగా చూస్తారు. ఆయన పాట ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో మామూలుగా వింటుంటే ఆగిపోతారంట వినడానికి. అంత ఇది ఉన్న వ్యక్తి విగ్రహం పెట్టవద్దనడానికి నిజంగా ఇంత చరిత్ర కలిగి ఒక బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు వినపడితే అన్ని పనులు మానుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా కూడా దానికి మయమరిచిపోయేటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని సంకుచిత భావంతో ఆపాలనుకుంటున్నారంటే అది నిజంగా ఒక పిరికిపంద చర్య, లేదా అహంభావపూరితమైనటువంటి సంకుచిత భావం. ఈరోజు పాడుతా తీయగా అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి దాన్ని ఎంతోమంది చిన్నపిల్లల్ని సమర్థులైన గాయకులుగా ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత ఈ పరిశ్రమకు పాడేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఆ యొక్క పాడుతా తీయగా ద్వారా వేలాది మందిని, వందలాది మందిని గాయకులుగా తీర్చిదిద్ది ఈనాడు చిత్ర పరిశ్రమ నిలబడడానికి ఈ యొక్క లిరిక్లో, పాటల్లో బాలసుబ్రహ్మణ్యం గారి కృషి ఎంతో ఉంది. ఒక బాలసుబ్రహ్మణ్యం గారిని తెలంగాణకో, ఆంధ్రాకో పరిమితం చేయడం అనే దుర్మార్గమైన విషయం, ఒక దుర్మార్గ చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం. ఈరోజు మనం పోతన గారు తెలంగాణ వాసి, పోతన గారు రాసినటువంటి భాగవతాన్ని యావత్ తెలుగువాడు ఎక్కడున్నా కూడా తెలుగు సాహితీ రంగంలో చెప్పుకుంటున్నాం. ఈరోజు ట్యాంకు బండ మీద విగ్రహాలు పెట్టారు. ఎన్టీ రామారావు గారు ట్యాంకు బండ మీద విగ్రహాలు పెడుతూ తెలుగు వెలుగుమూర్తుల నిక్షిప్త కళా ప్రాంగణం అని చెప్పి ఆ రోజు ఆయన పేరు పెట్టాడు. ఆ కళామూర్తులను పెట్టినటువంటి వాటికి స్క్రిప్ట్ రాసింది ఎవరయ్యా అంటే ఎన్టీ రామారావు. ఒకవేళ ఆయన్ను మనం వాళ్ళు అనొచ్చు సంకుచిత భావం కలిగినటువంటి వాళ్ళు, ఆయన ఆంధ్రావాడు కదని. ఆయన పెట్టినటువంటి విగ్రహాలకు ఏదైతే
తెలంగాణలో కవిగా సాహితీవేత్తగా ఉన్నటువంటి స్వర్గీయ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ప్రతి అక్షరము ఆ యొక్క కళా ప్రాంగణం విగ్రహాలకు ఉంది. ప్రతి విగ్రహాన్ని గురించి రాసినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా దాశరథి గారిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. శ్రీశ్రీ గారు విప్లవాత్మకమైన భావాలు తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చే శ్రీశ్రీ గారిని ఈరోజు అందరూ తెలుగు వాళ్ళందరూ మేము ఆయన్ను అనుసరిస్తూ ఆయన భావంతో జీవితాలు మార్చుకున్నటువంటి సందర్భం ఉంది. ఇటువంటి తెలంగాణ, ఆంధ్ర లేకుంటే ఇంకొక కర్ణాటకనో ఇదో అనేటువంటి భావం సాహితీవేత్తలకు, కళాకారులకు రాకూడదు. అందున తెలుగువాడికి అసలు ఉండకూడదు. తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలుగువారిని అభిమానించేటువంటి అంతా తెలుగు. ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది, ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఏమి జరిగినా కానీ అవన్నీ మర్చిపోయినారు. ఈరోజు మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అన్నదమ్ములు, తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములుగానే జీవిస్తున్న తరుణంలో కొంతమంది దుర్మార్గపు పనికి మాలిన చర్యలతోటి వివాదాలు సృష్టించడమే పనిగా పెట్టుకునేటువంటి వెధవ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుడైనటువంటి శుభలేఖ సుధాకర్ గారు ఆ యొక్క జయంతి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి డిసెంబర్ 15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో, అది తెలంగాణకు ఒక్కటే కాదు, రవీంద్ర భారతి తెలుగు రాష్ట్రాల్లో సాహితీ నిలయమైనటువంటి రవీంద్ర భారతిలో ఒక సాహితీ మూర్తిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మహోన్నతమైన సేవ చేసి తెలుగు చలనచిత్రంలో పాటను విశ్వవ్యాప్తంగా శిఖరాగ్ర స్థాయికి చేసినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే కొంతమంది ఆయన ఎవరో బాలకృష్ణ అంట, పృథ్వీరాజ్ అని, వీళ్ళిద్దరూ ఎవరో అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో వీళ్ళకి ఇప్పుడు అవసరమా? వీళ్ళకి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే అవసరమా? ఎన్టీ రామారావు విగ్రహం పెడితే అవసరమా? వీళ్ళకి ఇక్కడ తెచ్చిపెట్టమనండి. తెలంగాణ వాళ్ళు ఎవరన్నా మహోన్నత వ్యక్తులుంటే దాశరథి గారి విగ్రహాన్ని పెట్టమనండి, శ్రీశ్రీ గారి విగ్రహాన్ని పెట్టమనండి. నెల్లూరులో పెట్టిస్తాం, ఈ పార్కులోనే పెట్టిస్తాం. అంతేగాని ఈరోజు తెలుగు జాతిలో ఈ భారతదేశానికి దిశ నిర్దేశించి ఈ తెలుగు జాతికి ఒక మంచి పరిపాలకుడు ఉన్నాడు తెలుగు రాష్ట్రాల నుంచి అని చెప్పినటువంటి పివి నరసింహారావు గారు ఎక్కడి నుంచి పుట్టాడు? వరంగల్ జిల్లా. ఆయన తెలంగాణ వాడు కాదా? మేము తెలంగాణ వాడు అంటున్నావా? పివి నరసింహారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు రేపు 23వ తేదీ డిసెంబర్ 23 వర్ధంతి ఉంది. ఆ కార్యక్రమాన్ని దాదాపు 10-15 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను ఒక ఆంధ్రుడుగా, తెలుగువాడుగా. వీటన్నిటికీ పెట్టుకుంటే ఇది చివరికి ఇటువంటి విధానాలతో కొట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు వాళ్ళ వరకే సంకుచితంగా ఉంటారు తప్పిస్తే ఇది ప్రజల్లోకి పోదు, ప్రజల్లో ఈ భావం తేవదు. వాళ్ళు కేవలం వాళ్ళ వరకే ఇది నడిపోతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సాయి గారు మీరు చెప్పండి, అంటే ఈ ప్రాంతీయ విభేదాలు అంటే ఇలా సృష్టించడం కరెక్టే అంటారా? ఇది తెలంగాణలో మనం అందరినీ అనడం లేదు. ఒకరిద్దరు రాజకీయ అవసరాల కోసం వాళ్ళ ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతూ ప్రజల్లో ఏదో గందరగోళం సృష్టించి వాళ్ళేదో గెలుపొందాలనే ఉద్దేశంతో ఇటువంటి గొడవలు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ పాటలు పాడి యావత్ ప్రపంచాన్ని మెప్పించగలిగిన గాయకుడు మన శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన విగ్రహము డిసెంబర్ 15న రవీంద్ర భారతిలో శుభలేఖ సుధాకరు పెట్టాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది, ఎవరో ఒకరిద్దరు, అందరినీ మేము అనడం లేదండి, ఒకరిద్దరు రాజకీయ నాయకులు చేసిన పని వల్ల ఈరోజు ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టి వాళ్ళు గొడవలు సృష్టించి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు. కళాకారులు తెలుగువాడా, తమిళవాడా, హిందీవాడా అని చూడరు ప్రజలు. వాళ్ళ పాట ఎక్కడ బాగుంటే అక్కడ పోయి వాళ్ళ పాట వినడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచం మెచ్చిన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఈటీవీలో పాడుతా తీగా ఒక కార్యక్రమం ద్వారా 100 మందిని గాయకుల్ని తయారు చేసి ఈరోజు మన చలనచిత్ర పరిశ్రమలో ఈరోజు పాడేదంతా ఆయన దగ్గర శిష్యరికం పొందిన వాళ్ళే. అటువంటి గాయకుడు విగ్రహాన్ని పెడుతుంటే దుర్మార్గంగా మీరు ఈ విధమైన ఇటువంటి పనులు చేయడం అనేది చాలా మన ప్రపంచానికే మంచిది కాదు. ఇది అటువంటి గాయకుడు అందరూ మన భవిష్యత్ తరాలు తెలుసుకొని ఉండాలి. సాయి గారు, నిన్న అక్కడ విగ్రహం ఏర్పాటుకి పనులు మొదలుపెట్టారు, పనులు చేస్తున్నారు. ఆ పనులు పర్యవేక్షించడానికి వెళ్ళిన శుభలేఖ సుధాకర్ని కూడా వాళ్ళు దాడి చేయడానికి పోయారు, దోయడానికి పోయారు. దాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా ఖండించాల్సిన విషయం. శుభలేఖ సుధాకర్ గారు వాళ్ళ
బంధువే అవుతాడు, ఎస్పీ బాల దగ్గర బంధువు. ఆయన విగ్రహం పెట్టడానికి పోతే ఈ విధంగా ఒకరిద్దరు ఎవరో వాళ్ళిద్దరు పేర్లు కూడా మనకు పృథ్వీరాజ్ అంటే ఇంకొక ఆయనంట. అసలు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు, అసలు వాళ్ళు తెలంగాణ వాదులు కారు. అసలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఆ విధంగా అటువంటి పనులు చేస్తున్నారో మనకు అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము బాలసుబ్రహ్మణ్యం అభిమానులుగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోమంటారు? కఠినమైన చర్యలు తీసుకోవాలండి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం అతను ఒక ప్రాంతానికి కాదు, అన్ని భాషల్లో, అది కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, హిందీ కావచ్చు, ప్రతి ఒక్క భాషలో అందరికీ సాంగ్స్ పాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి రాజకీయ పునరావాసం కోసం ఇటువంటి విధానం సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం. మేము పివి నరసింహారావు గారి విగ్రహం ఆంధ్రాలో పెట్టినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా తెలంగాణ వాళ్ళు ఎవరైనా కౌలు ఉన్నా కూడా ఇక్కడ పెడితే మాకు అభ్యంతరం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్య వ్యక్తిని ఆయన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు. మేము తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఒకటే కోరుతున్నాము, ఇటువంటి రాజకీయ పునరావాస కేంద్రాలు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము మన తెలుగు వాళ్ళు చికాగో నగరంలో, అమెరికాలో అక్కడ కూడా స్థాపించారు. అక్కడ స్థాపించిన అట్లయితే అక్కడ ట్రంప్ వీళ్ళంతా అబ్జెక్షన్ పెట్టాలి కదా, ఇక్కడ ఎందుకు తెలుగు వాళ్ళ విగ్రహం అని. అదే ఖచ్చితంగా, అందుకే ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కానీ ఆయన అందరి వ్యక్తి, అందరికీ సంబంధించిన వ్యక్తి. అన్ని భాషల్లో మాట్లాడాడు, అన్ని భాషల్లో పాటలు పాడాడు, అందరికీ ఆయన మెచ్చిన వ్యక్తి. ఆయన విగ్రహం కంపల్సరిగా ఎక్కడ పెట్టినా కూడా ఎవరు అబ్జెక్షన్ చేయకూడదు, ఆయన గౌరవించాలి. అంటే తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటి, అలాంటి తెలుగు పాటలే పాడాడు ఆయన, ఎక్కువగా తెలుగు పాటలు. అలాంటిది ఆయన ఆరాధించి విగ్రహం పెట్టాల్సిన రెండు రాష్ట్రాల్లో భేదాలు తేవడం, అలాంటి వాళ్ళను ఏం చేయాలంటారు? కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు బాలకృష్ణ అనే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అతను అన్ని ఫ్రాడ్ పనులు చేసి డబ్బు సంపాదించుకొని రాజకీయంలో ఎదిగి వాళ్ళని మోసం చేసి వచ్చిన వ్యక్తి. ఆ బాలకృష్ణ ఎట్లా మాట్లాడతాడు విగ్రహం పెట్టకూడదని ఆంధ్ర తెలంగాణలో? ఈ పృథ్వీరాజ్ అనేవాడు ఖమ్మం డిస్ట్రిక్ట్ వాడు కూడా ఎలా మాట్లాడతాడు పెట్టకూడదని విగ్రహం? ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తి. ఆయన విగ్రహం ఎక్కడ పెడితే ఏముంది, ఎక్కడైనా పెట్టచ్చు. ఆయన మనకు అందరికీ కావాల్సిన వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, స్థానిక మినిస్టర్స్ని అందరినీ కోరుకుంటున్నాము, ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. మొత్తం మీద బాలసుబ్రహ్మణ్యం అభిమానులు మొత్తం ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చింది పాటల విషయంలో. పాటలు పాడి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చింది బాలసుబ్రహ్మణ్యము. ఈ రెండు అసలు తెలుగుదనాన్నే అతను ఒక ఇదిగా తెచ్చాడు. అలాంటి వ్యక్తి విగ్రహము పెడుతుంటే కొంతమంది అంటే వాళ్ళు దుర్మార్గులే అనవచ్చు. అలాంటి వ్యక్తి విగ్రహం పెడుతుంటే వాళ్ళు అడ్డుకోవడము చాలా బాధాకరము. అలాంటి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ని కూడా ఇక్కడ వాళ్ళ అభిమానులు అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.